ఈ దిన వర్తమానం కొరకై, ఈ దినం సందేశం కొరకై కొన్ని మాటలు మనం లేఖనంలోంచి పరిశీలిద్దాం. అపోస్తలుడైన పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 7 నుంచి 11 వచనాల వరకు ఉన్నటువంటి వాక్య భాగాల్ని మనం ధ్యానించుకుందాం. అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకుగా ఉండుడి. 8వ వచనం, ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కుటమైన ప్రేమ గలవారై ఉండుడి. 9వ వచనం, సనుగకుండా ఒకనికి ఒకడు ఆతిథ్యము చేయుడి. 10వ వచనం, దేవుని నానా విధములైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి 11వ వచనం, ఒకడు బోధించిన ఎడల ఒకడు ఉపచారము చేసిన ఎడల ఇందువలన యుగ యుగములు మహిమయు ప్రభావమును ఆయన కుండునుగాక. ఆమెన్, 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 హల్లెలూయా. సుమారు 5 లేఖన భాగాలు, 5 వాక్యాలు మనం చదువుకున్నాం. 2వ భాగం, ఇందువలన దేవుడు అన్నిటిలో యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును. ఎందువలన? దేవుని స్తోత్రం. ప్రాముఖ్యమైన విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. స్తోత్రం, స్తోత్రం. మనము దేవుని ప్రజలం. ఎందుకు సృష్టించబడ్డాం మనం? చాలాసార్లు మనం అనుకుంటున్నాం, చదువుకొని ఉద్యోగాలు చేసుకొని పెళ్లి చేసుకొని బిడ్డల్ని కని వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసి ఇంతే జీవితం యొక్క అర్థం అని అనుకుంటున్నాం. కాదు. అలాగైతే ఇదే జీవిత పరమార్థం అయితే ప్రకృతిలో ఉన్నటువంటి కుక్కలకి పందులకి మనకు ఎటువంటి తేడా లేదు. అవి కూడా పుడుతున్నాయి, పెరుగుతున్నాయి, పిల్లల్ని కంటున్నాయి, చచ్చిపోతున్నాయి. ఈ పందులకి కుక్కలకి మనుషులకి తేడా ఏమన్నా? అంతా ఒకటేనా? ఏమండి, మనిషి కుక్క ఒకటేనా? మనిషి పంది ఒకటేనా? తేడా ఎక్కడొచ్చింది? తేడాలు ఉన్నాయి, కానీ ప్రాముఖ్యమైన తేడా, ఒక ఆత్మీయమైన తేడా ఏంటి అంటే ఏంటి? పందులు ఈ జంతువులన్నీ భౌతికమైన ఉద్దేశంతో సృష్టించబడ్డాయి. కానీ మనం అలా కాదు, మనము ఆత్మ సంబంధమైన ఉద్దేశంతో సృష్టించబడ్డాం. చదవండి ఒక మాట, యెషయా గ్రంథము 43వ అధ్యాయం. మనల్ని ఎందుకు సృష్టించాడు? బర్త్డేలు చేసుకోవడానికా? లేకపోతే నా వయసు అంతా, నా వయసు ఇంత అని చెప్పుకోవడానిక, అతిశయించడానిక? దేనికి మనల్ని పుట్టించాడు? యెహోవాయే మనల్ని పుట్టించాడు, మనము మనల్ని పుట్టించుకోలేదు. 43వ అధ్యాయము 7వ వచనం, నా మహిమ నిమిత్తం. చాలండి, ఏంటట? అండర్లైన్ చేసుకోండి ఆ మాట. దేనికోసం మనల్ని సృష్టించాడు? కానీ మన మహిమ కోసం మనం సృష్టించబడ్డట్టుగా ఫీల్ అవుతుంటాం. ఏమండి, నువ్వు నీ మహిమ కోసం కాదు, దేవుని మహిమ కోసం సృష్టించబడ్డావు. స్తోత్రం చెప్పచ్చు మీరు. ఎవరి మహిమ కోసం? నీ భర్త మహిమ కోసమో, బంధువుల మహిమ కోసమో, నీ కులము మహిమ కోసమో, నీ ఊరోళ్ళ మహిమ కోసం కాదు. నిన్ను పుట్టించిన వాని మహిమ కోసం దేవుడు నిన్ను సృష్టించాడు. నిన్ను నీ కోసం సృష్టించలేదు, నిన్ను ఆయన కోసం సృష్టించాడు. కాబట్టి నువ్వు జీవించాలంటే ఎవరి కోసం జీవించాలి? అక్కడక్కడికి వెళ్ళినప్పుడు కొంతమంది విచిత్రమైనటువంటి విషయాలు చెప్తుంటారు. ఒక ఆమెకి భర్త చనిపోయాడు, ఆమెకి 2 పిల్లలు ఉన్నారు. ఆమెతో అవి ఇవి మాట్లాడినప్పుడు ఆమె చెప్పింది, నేను బ్రతుకుతున్నానంటే వీళ్ళిద్దరి కోసమే బతుకుతున్నాను సార్ అని చెప్పింది. అమ్మా, నువ్వు రక్షింపడ్డావా? బాప్తిజం తీసుకున్నావా? నువ్వు ఈ బిడ్డల కోసం బతకడానికి దేవుడు నిన్ను సృష్టించలేదు. నీ కోసం నువ్వు బతకడానికి నిన్ను పుట్టించిన వాడు ఎక్కడో ఉన్నాడు. ఆ సృష్టికర్తను నువ్వు కనుగొనాలి. నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. బాల్య దినాలు కాదు, ఇక్కడ ముసలి దినాలు వచ్చినా కానీ సృష్టికర్త ఎవరో మనకు తెలియదు కాదా? నన్ను సృష్టించిన వాడిని నేను తెలుసుకుంటే ఎలా ఉంటుంది? అది
నన్ను సృష్టించిన వాడిని నేను తెలుసుకుంటే నేను ఆయన్ను స్తుతించకుండా ఆరాధించకుండా ఉండలేను. స్తోత్రం. మీ దేవుడు పలాని వాడు, నువ్వు పలాని వ్యక్తివి, నువ్వు పలాని వ్యక్తికి సంబంధించిన వాడివి అని చెప్పినప్పుడు మనకు ఒక సంతోషం. మనందరము దేని హోదానికి సంబంధించిన వాళ్ళం. మనం తెలియకుండా ఎంతమంది ఉన్నాం, మనకు తెలియకుండా గ్రూపులు అయిపోతాం. నేను ఒక గ్రూప్ అవ్వచ్చు, మీరు ఒక గ్రూప్ కావచ్చు, ఇంకొక గ్రూప్ కావచ్చు. తెలియకుండా గ్రూపిజం ఏర్పడుతుంది. ప్రతి వాడు అనుకుంటున్నాడు ఐ బిలాంగ్స్ టు సమ్వన్, ఐ బిలాంగ్స్ టు, నేను పౌలుకు సంబంధించిన వాడిని అని ఒకరు, నేను అపోలోకు సంబంధించిన వాడిని. పౌలుకు అన్ని అసలు ఏంటి వీళ్ళంతా ఎవరిళ్ళు? అసలు మీరందరూ యేసుక్రీస్తు వారండి. దాన్ని వదిలేసి ఇప్పుడు ఈ రోజుల్లో కూడా నేను పలాని క్యాస్ట్ అండి, నేను ఆ క్యాస్ట్కి సంబంధించిన వ్యక్తిని, నన్ను ఏమన్నా తాకండి పలానోళ్ళు వస్తారు మీ దగ్గరికి, నన్ను టచ్ చేసి చూడండి పలానోళ్ళు వస్తారని చెప్పుకోవడం లేదా? మనము ఎవరో ఒకరికి చెందిన వాళ్ళమని మనం అనుకుంటున్నాం, తప్పేం లేదు. కానీ మనము అసలు నిజంగా ఎవరికి చెందిన వాళ్ళము అనేది మనం అర్థం చేసుకోవాలి. హూ ఈస్ యువర్ ట్రూ ఫాదర్, ట్రూ మదర్ కదా? లోకం చెప్పింది కాబట్టి ఆ బిడ్డకి తల్లి ఇదో ఈమె మీ అమ్మ అని చెప్తే తెలిసింది, ఈయన మీ నాన్న అని చెప్తే తెలిసింది. కానీ కొంతకాలానికి తన రియల్ ఫాదర్ ఎవరో తెలుసుకున్నప్పుడు కదా, దేవుని స్తోత్రం, హల్లెలూయా. భౌతికంగా నాకు తల్లిదండ్రులు, మనందరికీ తల్లిదండ్రులు ఉన్నారు. దేవుని వాక్యంలో యెషయా గ్రంథంలో 50వ అధ్యాయం చూడాల్సిన అవసరం లేదు. మీరు ఏ బండ నుంచి చెక్కబడితిరో, మీరు ఏ గోతి నుండి తవ్వబడితిరో ఆలోచించుకోండి. అసలు మీరు ఎక్కడి నుంచి వచ్చారో ఆలోచించుకోండి అయ్యా. మీ మూలాలు ఏంటో ఆలోచించుకోండి. వాట్ ఆర్ యువర్ రూట్స్? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు మేము కేరళ నుంచి వచ్చామండి అని కొంతమంది, మేము ఆంధ్ర నుంచి వచ్చామనండి కొంతమంది, మేము తెలంగాణ నుంచి వచ్చామండి కొంతమంది, మేము వెంకటగిరి నుంచి వచ్చామండి అని కొంతమంది, మేము పొదలకూరు నుంచి వచ్చామండి అని కొంతమంది. ఇవన్నీ ఫిజికల్ బిగినింగ్స్ గురించి మాట్లాడుతున్నాయి. జాగ్రత్తగా ఆలోచించాలి. కొద్దిగా లోతుగా వెళ్తున్నాం. మనల్ని దేవుడు ఎందుకు పుట్టించాడు? స్తోత్రం, హల్లెలూయా. నేను అప్పుడప్పుడు ఇలా చెప్తుంటాను, మీకు గుర్తుందో లేదో మరి. మనిషి జీవితంలో 2 ప్రాముఖ్యమైన రోజులు ఉంటాయట. ఏంటవి? ఒకటి పుట్టినరోజు కానే కాదు. స్తోత్రం. ఏమండి, నా జీవితంలో పుట్టినరోజు ఓకే, నేను పుట్టాను, ఎప్పుడో పుట్టాను, బాగానే ఉంది. కానీ నేను ఎందుకు పుట్టాను అని తెలుసుకున్న రోజు అతి ప్రాముఖ్యమైన రోజు. నేను చచ్చిపోయిన రోజు ఏం ప్రాముఖ్యం నాకే తెలియదు. మీరందరూ నా చుట్టూ చేరి, నా బాక్స్ చుట్టూ చేరి ఏడవచ్చేమో, కానీ అది నాకు ప్రాముఖ్యమైన రోజేనా? బాక్సులో పడుకున్న నన్ను సంతోష్, ఈరోజు నీకు ప్రాముఖ్యమైన రోజా అని మీరు అడిగితే, ఏమయ్యా మనిషి చచ్చిపోయింటే ఏం మాట్లాడుతున్నారా మీరు? అది ప్రత్యేకమైన రోజు కాదు. పుట్టినరోజు అందరూ నవ్వుతున్నారు. ఒకవేళ అది ప్రాముఖ్యమైన రోజు, మరణ రోజు ప్రాముఖ్యమైన రోజు అయ్యుంటే అందరూ సంతోషించేవాళ్ళు కదా. ఎందుకమ్మా నవ్వుతున్నారంటే, ఆయన చచ్చిపోయాడండి సంతోష్ పాస్టర్, అందుకని సంతోషపడుతున్నాం. ఏం మనుషులమ్మా మీరు, ఏం విశ్వాసులమ్మా మీరు, ఆయన చచ్చిపోతే మీరు సంతోషించేదేంటి అనరా? ఒక మనిషి జీవితంలో పుట్టినరోజు ఎంత ప్రాముఖ్యమో, ఎందుకు పుట్టాము అని తెలుసుకున్న రోజు. మీరు ఎప్పుడైనా తెలుసుకున్నారా ఎందుకు పుట్టారు మీరు? నేను ఎందుకు నెల్లూరులోనే ఉన్నాను, నేను ఎక్కడో అమెరికాలో ఉండకుండా నెల్లూరులో ఎందుకున్నాను? అమ్మా ఎస్తేరమ్మ గారు, నా చేతుల మీద నిన్ను పెంచాను నేను. ఇప్పుడు దేవుని కృప వల్ల నువ్వు సింహాసనం మీద కూర్చున్నావు. అసలు ఈ ప్రజల్ని కాపాడడానికి సింహాసనం మీద నువ్వు కూర్చున్నావేమో ఆలోచించు. నువ్వు బాగా తింటూ తాగుతూ ఎంజాయ్ చేస్తూ నువ్వు ఎందుకు సింహాసనం మీద కూర్చున్నావనే సంగతి మర్చిపోయావు. యోసేపును కలుసుకున్నారు 14 సంవత్సరాల తర్వాత అన్నలు. తమ్ముడు సారీరా, ఆ రోజు ఏదో గుంట్లో వేసాం, ఆ రోజు ఏదో నానా మాటలు అన్నాం, అసూయపడ్డాం. అన్నయ్య అవన్నీ వదిలేసేయండి. మిమ్మల్ని అందరినీ బ్రతికించడానికి దేవుడు నన్ను ఇక్కడికి తీసుకువచ్చాడు. అసలు మీరు నన్ను గుంట్లో వేశారు నేను అనుకోవడం లేదండి. ఆ రోజు మీ కాళ్ళు చేతులు పట్టుకున్న గుంట్లో వేశారు కదరా బుద్ధి లేని వాళ్ళరా అని అన్నాడా? చెప్తా, ఇప్పుడు ఒక్కొక్కడు మీరు ఫుడ్ కోసం ఐగుప్తుకే రావాల్సిందిగా మిమ్మల్ని ఎవరిని వదిలిపెట్టను అన్నారా? మీరు నన్ను పంపలేదు,
మీరు నన్ను గుంటలో వేయలేదు, ఎవరు మనల్ని గుంటలో వేయలేరు. గుర్తుపెట్టుకోండి. మనం అనుకుంటాం పలాని వ్యక్తి వల్ల నా జీవితం నాశనం అయిపోయింది అనుకుంటాం. కాదు, దేవుడు దాన్ని అనుమతించాడు. స్తోత్రం. ఒక మాట చెప్తా, అర్థం చేసుకోండి. వీళ్ళందరూ కలిసి వాడు వస్తున్నాడు, వాడిని ఏం చేయాలి? అందరూ వాడిని చంపేద్దాం అన్నారు. రూబేన్ అన్నాడు, వాడు మన తమ్ముడే కదా, వాడిని చంపడం ఏంటి, వద్దులే, ఓ పని చేద్దాం, గుంటలో వేసేస్తాం, వాడు బతికి 4 రోజులు బతుకుతాడు, తర్వాత సస్తాడులేండి అని వీళ్ళందరూ వాడిని గుంటలో పడేసి వెళ్ళిపోయారు. వాడు చచ్చిపోయాడు అనుకున్నారు. వాళ్ళు మళ్ళీ తిరిగి ఆ గుంట దగ్గరికి వచ్చి చూసినప్పుడు గుంటలో లేడాడు. ఏమైపోయాడు? ఇప్పుడు ఏం చెప్పాలి నాన్నకి? తమ్ముడు ఏడ్రా అంటే ఏం చెప్పాలి? ఇంకో కథ అల్లాలి కదా. మనం అబద్ధాలు చెప్పడానికి ఏవో కథలు, సత్యం చెప్పడానికి కథలు చెప్పాల్సిన అవసరం లేదు. అబద్ధం చెప్పాలంటే ఏదో కథ అల్లాలి కదా. ఇప్పుడు కథ అల్లి, ఇదిగోండి ఆ వస్త్రం చూడండి, అయ్యో మేము చాలా ప్రయత్నం, రే మీరు కాపాడొచ్చు కదరా వాడిని, పిల్లోడు కదరా, మేము కాపాడాలని ప్రయత్నం చేసామండి, మేము చచ్చిపోయిండే వాళ్ళం, మా ప్రయత్నం మేము చేసాం, ఇదిగో నాకు ఒళ్ళంతా దూక్కుపోయింది, క్రూర జంతువు వచ్చి దాడి చేసింది అని ఎన్నో చెప్పిండవచ్చు. ఇంచుమించు 14-17 సంవత్సరాలు ఒక అబద్ధాన్ని నమ్మి బతికాడు యాకోబు. అబద్ధాన్ని నమ్మి అనేక సంవత్సరాలు మనం బతుకుతున్నాం. అబద్ధాన్ని నమ్మి బతుకుతున్న రోజుల్లో ఆవేదన మాత్రమే మనకు మిగులుతుంది. సత్యాన్ని నమ్మి జీవించేటువంటి రోజుల్లో మనకు సంతోషం కలుగుతుంది. గుర్తుపెట్టుకోండి. ఎవరూ ఊహించలేదు, ఇంతమంది ఆహారం కోసం వస్తున్నారు, ఎవరిని ఇబ్బంది పెట్టలేదు, ఏమని ఇబ్బందులు, టెస్టులు, మీ గోనె సంచులు ఇప్పండి, అసలు మీరు ఎవరు చెప్పండి, మీరు వేగులు వారే కదా, సరే మీ నాన్న ఏడి, మీరు 10 మంది 12 మంది పిల్లలని 11వ వాడు ఏడి, ఇన్ని అడుగుతుంటే అప్పుడు ఆ రోజు అనవసరంగా దండం పెట్టాను. యూదా అనేవాడు అన్నాడు, అనయా వదులండి అనయా, వాడిని వదిలేసేయండి, వాడేదో కలగన్నాడు, వాడి తప్పెందుకు అవుతుంది, వదిలేసాను, ఉండరా, వాడు మనల్ని వెళ్తాడంట. వాడు వచ్చిన తర్వాత వాళ్ళకి ఆహారం తెస్తున్న తమ్ముడే కదా, పోనీలే వాడు ఎటువంటి వాడైతే మనకెందుకు, వాడు కలలు కంటే ఏంటి, వాడు ఆహారం రే ఇక్కడ నిలిచామంటే కొందరు వెళ్ళిపో, వాడి దగ్గర ఫుడ్ తీసుకొని తిని, వాడు తీసుకొచ్చిన ఫుడ్ తిని వాడినే గుంటలో వేసి, చూసారా మనుషులు అంత దుర్మార్గులు. ఆలోచించండి, ఎవరి దగ్గర లబ్ధి పొందారో ఆ వ్యక్తిని గుంటలో వేశారు. ఈ వ్యక్తే మరలా మీకు లాభపడేవాడు, సహాయపడేవాడు అనే సంగతి మీరు మర్చిపోయారు. అందరూ సంతోషంగా పార్టీ చేసుకుంటారు, ఏమైనా వాడిని చంపేసాం, వాడిని అంతం చేసాం, వీడి కళలు ఏమవుగునో, వాళ్ళ కళలు కంటున్నాడు వీడు, కళలు కండం చెప్పడం, అప్పుడు మనకేదో ప్రార్థన లేనట్టు, మనకేదో దేవునితో సంబంధం లేనట్టు, వాడి కళ్ళు ఏమవుతాయి, ఏమీ లేదు అని అనుకున్నారు. ఒకరోజు నేనే యోసేపును అని ఒక వ్యక్తి చెప్పాడు. మీరు గుంటలో వేసిన వ్యక్తిని నేనే. గుర్తుపెట్టుకొని, మనం గుంటలో ఒక వ్యక్తిని వేయొచ్చు, కానీ ఆ వ్యక్తినే దేవుడు లేపి సింహాసనం మీద కూర్చోబెడతాడు. ఎవరిని గుంటలో వేయాలని ప్రయత్నం చేయొద్దు, మీరు గుంటలోకి వెళ్తారు. ఎవరిని గుంటలో వేయాలని, అణగదొక్కాలని, తొక్కేయాలని ప్రయత్నం చేయొద్దు. వాళ్ళు మనం తొక్కాలనుకుంటే ఎంత తొక్కితే అంత పైకి ఎగిరి పడే అవకాశం ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకనే భారతదేశపు మొట్టమొదటి ప్రెసిడెంట్ అయినటువంటి ఒక ఆయన చెప్పాడు, ఎవరైనా, అబ్రహాం లింకన్. ఓకే, దేవుని స్తోత్రం. బాబు రాజేంద్ర ప్రసాద్. సరేలేండి, ఏదో లేండి, చాలా మంచి. మనం ఆ సైన్స్ విషయాల్లోకి, సోషల్ విషయాల్లోకి వెళ్ళలేదు. ఆయన అన్న మాట ఏంటంటే, ఒక మాట అన్నాడు, ఏమంటే క్రైస్తవులు అనేవాళ్ళు నిద్రపోతున్న సింహాలు, వాళ్ళని లేపొద్దు, వాళ్ళని లేపితే సమస్య, నిద్రపోనివ్వండి సమస్య లేదు, లేపి తనిచ్చుకోవడం అంటే కాదా. కొంతమంది అలాగే లేపి తనిచ్చుకుంటుంటారు. నిద్రపోతున్న సింహం అదేదో పోయింది, దాని పక్కన చెడిపోయిన సమస్య లేదు. కానీ క్రైస్తవులు సింహాలు లాంటి వాళ్ళు, వాళ్ళ జోలికి వెళ్తే మనకే ప్రమాదం. ఈ అభిషక్తుడు, ఈ కలలు కనేవాడు, కలలు పొందేవాడి జోలికి వెళ్తే మనకే సమస్య. ఎందు నిమిత్తం అతడు సింహాసనం మీద ఉన్నాడు, ఎవరికి అర్థం కాలేదు. యోసేపు చెప్పాడు, దేవుడు నన్ను ముందుగా పంపించాడు, మీ ప్రాణ రక్షణ కొరకే పంపించాడు. అంకుల్, పెదనాన్న ఎవరండి?
మొర్దెకై గారు, మొర్దెకై అంకుల్, ప్రైజ్ లార్డ్ అంకుల్, షాలెం అంకుల్, ఏమ్మా మీరేం దిగులు పడాల్సిన అవసరం లేదు. నా జనులను నేను రక్షించుకుంటాను. ఎలా రక్షించుకోవాలో నాకు తెలుసు. నేను నశించదు. నేను చచ్చిపోయినా పర్లేదు, నా వాళ్ళు నశించిపోవడానికి వెళ్ళలేదు. మన ఆలోచన ఎలా ఉంటుందంటే, మనోళ్ళు చచ్చిపోయినా పర్లేదు, నేను చావకూడదు. ఏమంటే అంతేనా కాదా? ఇఫ్ ఐ డై, ఇఫ్ ఐ పెరిష్, ఐ విల్ పెరిష్. ఒకవేళ నేను చనిపోయే అవకాశం అంటే చనిపోతాను, నో ప్రాబ్లం. రాజు దుర్మార్గుడు. మొదటి రాణిని పెరికేసి రెండో రాణిని పెట్టుకున్నాడు. చిన్న విషయం, పెద్ద సమస్య ఏం కాదు. వాళ్ళ మధ్యలో గొడవలు ఏం లేవు. నేను పిలిచినప్పుడు నీ అందాన్ని అందరికీ చూపించాలని ప్రయత్నం చేసిన నువ్వు రాలేదు, ధిక్కరించావు. ఈ రాజు వెనకాల కొంతమంది పనికిమాలిన మగవాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు సలహా ఇచ్చారు, ఇలాగైతే నీ భార్య నీకు లోపడకపోతే మా భార్యలు మాకేం లోపడతారు? అరే ఇది కరెక్ట్, ఏం చేద్దాం, పెరికేయండి, వేరే రాణిని తెచ్చుకుందాం అన్నారు. వాళ్ళందరినీ ఆ రాజు స్థానంలో ఉండి అతను ఏరా బుద్ధి ఉందంటరా, ఇటువంటి సలహాలను మీరు అనాల్సినాడు. సరే అట్నేలే, కొత్త రాణిని చూసుకుందామని రాణులను సంపాదించుకున్నాడు. ఇప్పుడు అక్కడ బంగారు దండము చాపబడక ముందే ఎవరూ వెళ్ళి రాజసన్నిధికి వెళ్ళడానికి వీల్లేదు. కానీ ఏమో 3 రోజులు ఉపవాసం ఉండి రాజ అనుమతి లేనప్పటికీ కూడా వెళ్ళి రాజశాసనాన్ని మార్చగలిగింది. దేవునికి స్తోత్రం. మీరు ఒక పర్పస్ నిమిత్తమే ఈ భూమి మీద ఉన్నారు. ఒక ప్రత్యేకమైన ఉద్దేశం నిమిత్తమే నెల్లూరులో ఉన్నారు. యోసేపు ముందుగా ఐగుప్తుకు పంపబడ్డాడంటే ఒక ఉద్దేశం ఉంది. ఎస్తేరు రాణి సింహాసనం మీదకి వెళ్ళిందంటే ఒక ఉద్దేశం ఉంది. మనకు దేవుడు ఉద్యోగం ఇచ్చింది ఎందుకు? లంచాలు తీసుకొని దేవుని నామానికి అవమానకరంగా జీవించడానికే. ఏమండి, అతను దేవుని బిడ్డండి, మంచిగా జీవిస్తాడండి, లంచం తీసుకోడండి, నిజాయితీ కలిగిన వాడండి అనే సాక్ష్యం ద్వారా దేవుని నామానికి మహిమ కలుగుతుంది. అంతేనా కాదా? లేదండి అబ్బా అతను పరమ లంచగొండండి అతను అనే సాక్ష్యం ఎంత అవమానకరంగా ఉంటుంది. మనం జాగ్రత్తగా ఆలోచించాలి. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, మనం ఎందుకు పుట్టాము? దేవుని 43వ అధ్యాయము 7వ వచనం యెషయా గ్రంథం, నా మహిమ నిమిత్తమై నేను సృజించిన నా ప్రజలు, మై పీపుల్ were formed or created by me because due to my glory. I want them to glorify me. వాళ్ళు నన్ను మహిమపరచాలి. మహిమ నిమిత్తం, ద పర్పస్ బిహైండ్ ద మ్యాన్. మనిషి యొక్క జీవితము వెనకాల ఉన్న ఉద్దేశం ఏంటి? నన్ను నేను మహిమపరచుకోవడం కాదు. సంతోష్ చాలా గొప్పోడండి, సంతోష్ లాంటోడు ఎవడు లేడని నన్ను నేను మహిమపరచుకోవడానికా? దేవుని మహిమపరచాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని వాక్యంలో రాయబడింది 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయంలో, చూడాల్సిన అవసరం లేదు. సైన్యములో ఒకరిని నియమించుకున్నారు. వాడు తనను నియమించిన వాడిని సంతోషపరచాలని ప్రయత్నం చేస్తాడు. ఏమండి అంతేనా కాదా? భార్య ఏం చేస్తుంది? భర్తను సంతోషపరచాలని ప్రయత్నం చేస్తుంది. భర్త ఏం చేస్తాడు? భార్యను సంతోషపరచాలని ప్రయత్నం చేస్తాడు. భార్యాభర్తలు ఒకరినొకరు సంతోషపరచుకోవాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు పెళ్లి కాని వాడు ఏం చేస్తాడని చెప్పాడు పౌలు గారు? ప్రభువును సంతోషపరచాలి. పెళ్ళైన వాళ్ళు కూడా ప్రభువును సంతోషపరచాలి. నేను ఎందుకు చెప్తానంటే, మీరు నేను ఈ భూమి మీద ఉన్నామంటే 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 70 సంవత్సరాలు ఉన్నామంటే దీని వెనుక ఏదో ఉద్దేశం ఉంది. ఆయన మహిమ నిమిత్తం నేను సృజించబడితే, ఆయన మహిమ కొరకే నేను సృజించబడితే నాకెందుకు కష్టాలు వస్తాయి. యోసేపుకి రాలేదా? ఎవరికైనా కష్టాలు వస్తాయి. కష్టాల గుండా నిన్ను తీసుకుని వెళ్తాడు. నిన్ను పుటము వేస్తాడట. ఎక్కడ? శ్రమల కొలిమిలో, ఇబ్బందుల కొలిమిలో నిన్ను పుటము వేసి తిని ఎక్కడ వేస్తాడు? దేవుని స్తోత్రం. అలా పుటం వేసినప్పుడు ఏమవుతావు? నీలో ఉన్నటువంటి కాస్త మలినం పోద్ది. ఆ కమ్మ తీసుకొని కాస్త బ్రష్ తీసుకొని మనం తోముకొని అరిగిపోయినట్టు బ్రష్ తీసుకొని రుద్దితే మురికి పోద్ది. కానీ ఆ కంసలి వాడు కరగదీసి మలినాన్ని తొలగిస్తాడు. చూసారా? మీరు సబ్బు నీళ్ళలో రుద్దిన దానికి వాడు కరిగించి మలినం తొలగించిన దానికి తేడా లేదా? లోపల ఉన్న మలినాన్ని మీరు తీయలేదు, బయట ఉన్నదాన్ని తీశారు. దేవుని వాక్యంలో రాయబడింది, మీరు గిన్నెలను వెలుపల శుద్ధి చేసుకుందురు.
ఆ గిన్నెలలో లోపల శుద్ధి చేసుకున్నారు. మొదట పాత్రను, గిన్నెను లోపల శుద్ధి చేసుకోవాలి. ముందు శుద్ధీకరణ ఎక్కడ జరగాలి? ఈ లోపల శుద్ధీకరణకి ఎవరు ప్రాధాన్యం? నేను నీట్గా ఉన్నాను, నేను షేవింగ్ చేసుకున్నాను, నేను క్రీమ్ పూసుకున్నాను, నేను 3 సార్లు స్నానం చేశాను, 4 సార్లు స్నానం చేశాను, ఓకే మంచిదే. బాహ్య శుద్ధీకరణ. ఆంతర్య శుద్ధీకరణ జరగాలి కదా. 4 సార్లు పోయి స్నానం చేస్తున్నాం, అలాగే 4 సార్లు వాక్యపు జలములో తడిసి ముద్ద కావాలి. స్తోత్రం. ఆంతర్యానికి శుభ్రత అవసరం లేదా? ఒక పాల గిన్నె వెలుపల శుభ్రం చేసుకున్నాం, లోపల శుభ్రం చేసుకోలేదు. పాలు పోసుకున్నాం, కాగబెట్టుకున్నాం, ఏమైంది? కాబట్టి లోపల ముఖ్యమా, బయట ముఖ్యమా? 2 ముఖ్యమేలేండి కదా. కానీ దాన్నిటికన్నా బయట కన్నా అలాగని లోపల ముఖ్యం కదని స్నానం చేయకుండా జిడ్డుగా చింపిరిగా పాచి ముఖంతో పాచి నోరుతో వచ్చి కూర్చొని ఇక్కడ కూర్చుంటే ఎలా ఉంటుంది? మీకు బాగుంటుందేమో కానీ పక్కన కూర్చున్న వాళ్ళకి కష్టంగా ఉంటుంది కదా. ఏమండి? బాహ్య శుద్ధీకరణ కన్నా ఆంతర్య శుద్ధీకరణ చాలా ప్రాముఖ్యము. నిన్ను దేవుడు ఎందుకు పుట్టించాడు? సరే, ఇక్కడ రాయబడిన మాటలోకి వచ్చేద్దాం. మనందరం గ్లోరీ 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 అంటుంటాం. ఏంటి గ్లోరీ? దేవునికి మహిమ ఎలా వస్తుంది? అందరూ లేచి నిలబడి 4 పాటలు పాడితే మహిమ వస్తుందా? ఇక్కడ రాయబడిన మాట, ఇందువలన దేవుడు అన్నిటిలో మహిమపరచబడతాడు. దేవుడు కొన్నిటిలో అని కాదు, అన్నిటిలో. ఎందువలన? 4 ప్రాముఖ్యమైన విషయాలు మీకు జ్ఞాపకం చేయబోతున్నాను. కొద్దిగా జాగ్రత్తగా ఆలోచిద్దాం, జాగ్రత్తగా విందాం. ఇందువలన ఏం జరుగుతుంది? ఏమంటే ఏం జరుగుతుంది? దేవునికి మహిమ కలుగుతుంది. దేవునికి మహిమ కలిగే 4 విషయాలు నేను మీకు త్వరగా ఎందువలన? 7వ వచనము నుంచి కిందకున్నటువంటి వచనాలు చదివినప్పుడు వాటిలో ఉన్న విషయాలను బట్టి దేవునికి మహిమ కలుగుతుంది. అక్కడక్కడ కూర్చొని కొంతమంది స్తోత్రం చెప్పకుండా ఏంటది? ఏంటి ఈ బుసబుసలు గుసగుసలు ఏంటి? కదా, స్తోత్రం అని చెప్పడం లేదు. ఈ శబ్దాన్ని వినేవాడికి కాస్త భయం వేస్తుంది. ఏంద్రా ఈ శబ్దం ఏంటి, విచిత్రమైన శబ్దం వస్తుందని. కదా, స్తోత్రం చెప్పడం లేదు. ప్రతిదీ ఫార్మాలిటీ అయిపోయింది, సింపుల్ అయిపోయింది. ఇందువలన దేవునికి మహిమ కలుగుతుంది. ఏ దేవునికి? మీరు దేవుని మహిమపరచాలండి. ఆ పైన కింద వచనంలో ఒక మాట ఉంది, 16వ వచనం. ఎవడైనను క్రైస్తవుడైనందున అనుభవించని ఎడల మనం మహిమపరచగలమా? మనం దేవదూతలం కాదండి. 24 గంటలు స్తోత్రం చెప్పడానికి మనం దేవుని మహిమపరచలేము అంటారేమో. కాదు, మనం దేవుని మహిమపరచగలం. ఎలా? 4 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. నంబర్ 1, 7వ వచనం. అయితే అన్నిటి అంతము. మీరు ఇంకా సమీపం కాలేదనుకుంటున్నారేమో. ఈ ప్రపంచం అంతం కాబోతుంది. ఎప్పుడో మరి తెలియదు మనకు. బహుశా భూమి మీద మనం ఉన్నటువంటి లాస్ట్ జనరేషన్ మనమేనేమో. వీ డోంట్ నో. నేను పోయిన వారం కూడా చెప్పాను, లాస్ట్ జనరేషన్ మనమేమో. మన తర్వాత నెక్స్ట్ జనరేషన్, మన పిల్లలు మనం చూసుకోవచ్చు. కానీ వీళ్ళ పిల్లలు మేబీ వీఆర్ ద లాస్ట్ జనరేషన్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ది ఎర్త్. భూమి మీద ఉన్న లాస్ట్ జనరేషన్ మనం. లాస్ట్ డేస్లో ఉన్నాం, లాస్ట్ మూమెంట్లో ఉన్నాం మనం. ఇవి కడవరి దినాలు కాదు. నేను ఎప్పుడప్పుడు చెప్తుంటాను, ఇవేంటట? కడవరి గడియ. దిస్ ఈస్ నాట్ లాస్ట్ డేస్. 2000 సంవత్సరాల క్రితం కడవరి దినాలు, కానీ ఇప్పుడు కడవరి దినాలు కాదు. దిస్ ఈస్ లాస్ట్ అవర్. అంటే ఇప్పుడు ఎలా ఉండాలి? మొదట్లో ఎలాగంటే చిన్నపిల్ల ఆడపిల్లడు కదంటండి. కానీ ఒక వయసు వచ్చిన తర్వాత ఆయన ముసలాడు కదంటే పట్టించుకోవద్దు అంటావా? అంటే ముసలాడైంది, పెద్దవాడైంది, ఇలా మాట్లాడాడే బుద్ధి ఉందా? కదా. పిల్లని మనం ఏం చేస్తాం? వాడికి ఇంకా భవిష్యత్తు ఉంది, వాడు వదిలేసేయండి అని అంటాం. అతను తన జీవితం యొక్క చివరి దశలో ఉన్నాడు. ఈ పిల్లవాడు వాడి జీవితం యొక్క ఆరంభ దశలో ఉన్నాడు. ఈ ఆరంభ దశలో ఉన్నవాడికి చివరి దశలో ఉన్నవాడికి తేడా లేదా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. జీవితం యొక్క ప్రపంచము లాస్ట్ స్టేజ్లో ఉంది. ఇది కడవరి గడియ. దేవుని స్తోత్రం. కాబట్టి ఎలా ఉండాలి? ఎంత అలర్ట్గా ఉండాలి? ఒక క్రికెట్ మ్యాచ్లో లాస్ట్ ఓవర్స్లో ఎలా ఉంటుంది? టెన్షన్, మామూలు టెన్షన్ కాదు.
ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి. ఆట మలుపు తిరగొచ్చు, ఆట వాళ్ళ వైపు వెళ్ళిన ఆట తిరిగి మన వైపుగా రావచ్చు. దీనికోసం టెన్షన్తో మనం ఎదురు చూస్తున్నాం. మనం అర్థం చేసుకోవాల్సిన విషయం, అన్నిటి అంతము సమీపమై ఉన్నది కనుక ఏం చేయాలి అంటే స్థిర బుద్ధి గలవారై, చంచల బుద్ధి లేనివారై, అస్థిరమైన బుద్ధి లేనివారై ప్రార్థనలు చేయుటకు మెలకుగా ఉండండి. ఇందువలన యేసుక్రీస్తు ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది. 7వ వచనం చదివాను, మళ్ళీ 11వ వచనంలోకి వెళ్ళిపోయిన, మధ్యలో మాటలన్నీ తీసి పక్కన పెట్టేశాను. ఎందువలన దేవునికి మహిమ కలుగుతుంది? 1, ప్రార్థన చేయడం వలన. స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థించడం లేదు చాలామంది కాదా? అన్నిటి అంతం సమీపమైంది కాబట్టి 1974వ సంవత్సరంలో స్కైలాబ్ భూమి మీద పడుతుందని అందరిని రెడీ చేశారు. అందరు ఎవరి పాటి వాళ్ళు కోళ్ళు ఏముంటే వండుకొని దండమే, మనం రేపు స్కైలాబ్ పడిపోతాం చచ్చిపోద్దని. కానీ అదేదో సముద్రంలో దాన్ని మొక్కలు చేసి సముద్రంలో పడేశారు. వీళ్ళు ఒకటే పనిగా తెగ అదే పనిగా కోళ్ళు కోసుకొని తింటానే ఉన్నారు. ఏమైంది? కోసుకొని తినేవన్నీ మళ్ళీ తిరిగి సంపాదించుకోగలమా? మనం అర్థం చేసుకోవాల్సిన విషయం, ఒక ప్రయాణం అనగానే మనం సిద్ధపడి ఉండమా? బ్యాగ్ తగిలించుకున్నాం, వెళ్ళిపోయాం, ఎంత హ్యాపీగా ఉంది. కానీ ఈ చేతిలో 2 బ్యాగులు, ఈ చేతిలో 2 బ్యాగులు, భుజానికి ఒకటి, ముందు పక్క ఒక బ్యాగ్, ఇన్ని తగిలించుకున్న ప్రయాణం ఎలా ఉంటుంది? జీవితంలో విడిచిపెట్టవలసిన భారాలు విడిచిపెట్టి తేలికగా, దేవుని స్తోత్రం, హల్లెలూయా. సంఖ్యం గారు వచ్చారు, సింపుల్గా అంత బ్యాగ్ పట్టుకు వచ్చారు. వారం రోజులు ఉండడానికి, ఏది లగేజ్, ఇదే నా లగేజ్ అన్నాడు. ఇదేంటయా, దీంతో వారం రోజులు ఉంటావా? కానీ మనం అమెరికా పోతే ఇంత పెద్ద పెట్టులు తీసుకొని పోతాం కాదా? ఏదైనా పక్కూరికి పోవడానికే మనం ఎంతతో లగేజ్ వేసుకొని వెళ్తుంటాం. మన లగేజ్ తక్కువగా ఉండాలి. అందుకనే దేవుని వాక్యంలో రాయబడింది, సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపమును విడిచిపెట్టి మీ ఎదుట ఉంచబడిన పరుగు పందెములు ఓపికతో పరిగెత్తండి. 1, నంబర్ 1, ప్రభు నామాన్ని మహిమపరచగలగాలంటే, దేవునికి మహిమ రావాలంటే ప్రార్థించేవారుగా ఉండాలి. ప్రార్థన అంటే ఆయనతో సంబంధం, రిలేషన్. ప్రార్థన అంటే ఆయన దగ్గర నుంచి పొందుకోవడం కాదు, ఆయన ఏదో పెరికేసుకోవడం కాదు. నేను ప్రభువుతో ఉండడం, అంతవరకే. ప్రభువుతో గడపడం. నేను నా ఆఫీసులో గడిపాను, స్కూల్లో గడిపాను, కాలేజీలో గడిపాను, ఇప్పుడు నా ప్రభువుతో నేను గడిపాను. దేవుని స్తోత్రం. 12 మందిని తీసుకువచ్చాడు యేసు ప్రభు. ఇంట్లో హడావిడి ఉంటుందని తెలుసు, కానీ మరియమ్మ ఇవన్నీ పట్టించుకోకుండా ఆయన పాదాల దగ్గర కూర్చొని చెప్పు ప్రభువా అని వింటూ ఉంది. మార్తమ్మకు ఒళ్ళు మండింది, ఏంది ఇది, ఈ పిల్ల ఇంత బాధ్యత లేని విధంగా తయారైపోయింది. ఆయన రాగానే 12 మంది రాగానే మొత్తం నా మీద బాధ్యత వేసుకొని వింటుంది. ఆయన చెప్పేది ఏదో రాత్రి చెప్పొచ్చుగా, నిదానంగా చెప్పొచ్చు కదా అనుకుని భావించి కలవరపడినటువంటి ఆమె ఇతరులను కలవరపరచాలని చూసింది. టెన్షన్ పడేవాడు ఇతరులను కూడా టెన్షన్ పెడతాడు కాదా? మనం టెన్షన్ పడ్డమే కాకుండా, నేను ఎక్కడికైనా ప్రయాణం వెళ్ళాలంటే కింద మానవుడు, రే టైం అయిందిరా, నాకు లేని టెన్షన్ మా నాన్నకి టెన్షను. టైం అయిందిరా, రే 12:30 ఇంకా బయలుదేరదా, ఉండు పాప ఎందుకు తొందరపడతావా, టైం ఉంది కదా. అన్నిటి అంతము సమీపమైనది కనుక మనం ఏం చేయాలి? ప్రార్థన చేస్తూ మెలకుగా ఉన్నట్లయితే మనం ప్రభునామాన్ని మహిమపరచగలము. ప్రభునామాన్ని మహిమపరచకుండా జీవిస్తున్న వారు ఉన్న రోజుల్లో ప్రభునామాన్ని మహిమపరిచే వాళ్ళుగా మనం ఉండాలి. 2వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను, చదవండి 8వ వచనం. ప్రేమ అనేకమైన పాపములను కప్పును గనుక ఒకని ఎడల ఒకడు, అన్నిటికంటే ముఖ్యంగా, అన్నిటికన్నా తక్కువ కానీ కాదు, లాస్ట్ కానీ కాదు, లీస్ట్ కానీ కాదు, మోర్ ఇంపార్టెంట్లీ, ప్రాముఖ్యంగా, అన్నిటికంటే ముఖ్యంగా ఏంటి? అసలు ప్రేమే లేదు, మళ్ళీ మికుటమైన ప్రేమ ఏంటండి? ఒకరినొకడు మనం ప్రేమించుకుంటున్నామా? చెప్పండి, ప్రేమించగలుగుతున్నామా? అంత్యదినాలు జాగ్రత్తగా ఉండండి. దేవుని నామాన్ని మహిమపరచాలంటే ప్రేమ కలిగిన వాళ్ళుగా ఉండాలి. ఇక్కడ కూర్చున్న అందరితో మీరు ధైర్యంగా ఫ్రీగా మాట్లాడగలరా? చర్చ అయిపోగానే ఏమంటే బాగున్నారని ఒక గ్రూప్ తయారవుతారు. అందరి దగ్గరికి వెళ్ళరు, కొంతమంది దగ్గరికి వెళ్తారు.
అందరి దగ్గరికి వచ్చి పలకరించుకొని ప్రేమగా మాట్లాడడం అనేది లేదు. వీళ్ళు మా వాళ్ళు, వీళ్ళతో నాకు కావాలంతే. మన ప్రేమ అనేక పాపాలని కప్పడం లేదు, అనేకమైన పాపాలని విప్పుతుంది. అతను అలా చేసాడు తెలుసా, ఆయన అక్కడికి వెళ్ళాడు తెలుసా, ఆయన ఈ మాట అన్నాడు తెలుసా. మనం కప్పుతున్నామా విప్పుతున్నామా? మీకు ఆమె గురించి తెలియదేమో, చెప్తా. ఏం చేస్తున్నాం మనం? కప్పుతున్నామా విప్పుతున్నామా? నిజమైన ప్రేమ కవర్ చేస్తుంది. లేదులేండి, అతను అలాంటి వాడు కాదండి, ఎందుకంటే అనవసరంగా మాట్లాడతారు. ఒకని ఎడల ఒక్కడు మిక్కుటమైన ప్రేమ కాదు అంటే ఏమని అర్థం? ఎక్కువైన ప్రేమ కలిగి ఉండాలి. ఎక్కువైన ప్రేమ ఎక్కడి నుంచి వస్తుంది? పెదాల్లోంచి వస్తుందా? హృదయంలోంచి రావాలి. హృదయంలో నుంచి రావాలంటే హృదయంలో ప్రేమ కుమ్మరించబడాలి. ఇక్కడ నాకు శత్రువులు ఎవరూ లేరు, నాకు శత్రువులు లేరు, కానీ కొంతమందికి నేను శత్రువుని. నేను శత్రువును కూడా పలకరించడానికి సిద్ధపడుతుంటాను, కానీ వాళ్ళు తెలియకుండా నా మీద శత్రుత్వం పెంచుకొని నన్ను చూసినా చూడకుండా పోవడాలు, పలకరించకుండా ఉండడాలు, మన గురించి చాడీలు చెప్పడాలు కాదా. నేను ఎవరి గురించి చాడీ చెప్పడం నాకు ఇష్టం లేదు, అది లోక సంబంధమైన స్వభావం. మనం దేవుని బిడ్డలుగా ఎందుకనండి వాళ్ళ గురించి ఎందుకులేండి, వదిలేసేయండి అని అనాల్సింది పోయి. కానీ మనం ఏం చేస్తున్నాం? అబద్ధాలు, చాడీలు, లేని వార్తలు పుట్టించడాలు. ఆడవాళ్ళకి ఇదే పని కాదా. ఈ నాలుక అనేది అగ్ని. ఈ నాలుకను అందుకని ఎప్పుడు నెలలో పెట్టేశాడు. అది నెలలో ఉంది కాబట్టి అలా కంట్రోల్గా ఉంది, లేకపోతే అది ఫైరే. దానికి 32 గేట్లు పెట్టాడు, పైన 16 కింద 16, 32 గేట్లు. ఈ గేట్ల వెనకాల ఉన్నప్పటికీ కూడా సంసారాల్ని కూల్చడానికి శక్తి కలిగింది నాలుకే. ఏమండి, ఒక్క మాట చాలదా కూల్చడానికి? మన ప్రేమ అనేక పాపాలను కప్పే విధంగా ఉండాలి. మనం కప్పినంత మాత్రాన పాపానికి పరిహారం రాదు. పాపానికి పరిహారం దేవుడే జరిగించాలి, కానీ ఆ పాపాన్ని గురించి మాట్లాడకుండా శ్రేష్టం. కొరింథీ సంఘములో వచ్చిన సమస్య ఒకటి ప్రస్తావించాడు. ఇప్పుడు ఎందుకులేండి దాని గురించి. మీలో డాష్ డాష్ జరిగినట్టు వదంతి కలదు. సంఘములో కలహాలుందని క్లోయే చెప్తే అర్థమైనోడు ఏదో వదంతి గురించి ఎలా తెలిసింది? వదంతి అంటే ఏంటి? వర్ధంత జయంత. There is a rumor in the church, in the Corinthian church, among the Christians. క్రైస్తవుల మధ్యలో, అయ్యో నా సంఘస్థుల మధ్యలో, నేను బాప్టిజం ఇచ్చిన వారి మధ్యలో ఇటువంటి జరుగుతుంది అని తన హృదయ వేదనను వ్యక్తం చేశాడు పౌలు గారు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం చూడాల్సిన అవసరం లేదు, అక్కడ ఏం జరిగిందో నేను చెప్పడం లేదు. రెండవది, ఒకటి ప్రార్థించేవాళ్ళుగా ఉండాలి, రెండవది ప్రేమించేవారుగా ఉన్నట్లయితే మనం ప్రభు నామాన్ని మహిమపరిచినట్లే. మనం ప్రేమిస్తే ప్రభు కోపమా సంతోషమా? ఎందుకు? ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి ఆయన ప్రేమించినట్లు మనం ప్రేమించాలి. ప్రేమించమని కాదు బైబిల్లో ఉంది, అది చాలా తప్పు, చాలామందికి తెలియదు. ఆయన మన కొరకు ప్రాణమును అర్పించెను కనుక మనము మన సహోదరుల నిమిత్తమై ప్రాణము పెట్టబద్దులమై ఉన్నాం. ప్రేమించమని కాదు బైబిల్ చెప్పింది. ప్రాణం తీసే ప్రేమలు, బెదిరించే ప్రేమలు, బ్లాక్మెయిల్ చేసే ప్రేమలు కాదా, యాసిడ్ పోసే ప్రేమలు ఏమంటే లోకంలో లేవండి? మీరు లోకంలో లేరు కాబట్టి మీకు తెలియదు, కానీ నేను లోకంలో తిరుగుతుంటాను కాబట్టి నాకు ఎన్ని తెలుస్తుంటాయి. స్తోత్రం, హల్లెలూయా. ప్రేమ అనేకమైన పాపాలని కప్పుతుంది. పేతురు గారు చెప్తున్నారు, హలో సహోదరులారా, చెదిరిపోయినట్టు సహోదరులారా. ఎక్కడికి చెదిరిపోయిన వాళ్ళు? చదవండి ఆ మాట. ఆత్మ వలన 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో పరిశుద్ధత పొందిన వారై విధేయులవుటను యేసుక్రీస్తు రక్తమున ప్రోక్షించబట్టుకును ఏర్పరచబడిన వారికి, అనగా పొంతు, గలతియా, కప్పదొకియా, ఆసియా, బిథూనియా, 5 దేశాల్లో చెదిరిపోయిన వాళ్ళు, శ్రమను బట్టి చెదిరిపోయిన వాళ్ళు, చెల్లా చెదరైపోయిన వాళ్ళు. చెదిరిపోయిన వాళ్ళు అంటే అర్థం ఏంటంటే విత్తనాలు చల్లబడినట్టు చల్లబడిన వాళ్ళు. డయాస్పారెంటస్ అన్నారు గ్రీక్లో. దాని అర్థం ఏంటంటే విత్తనం జల్లితే ఇక్కడే పడుతుందా? కరెక్ట్ ఇక్కడే పడుతుందా? ఎక్కడైనా పడవచ్చు. రాతి నెలలో పడవచ్చు, త్రోవ పక్కన పడవచ్చు, ముళ్ళ పొదలో పడవచ్చు. అంటే 4 విధాలుగా పడే అవకాశం ఉంది. మనము చెదరగొట్టబడ్డాం. స్తోత్రం. అందుకనే పేతురు గారు వాళ్ళు చెప్తున్నాడు, ఏమండి మీరు దేవుని నామాన్ని మహిమపరచాలంటే బలులు అర్పించాల్సిన అవసరం లేదు, ఏదో అర్పణలు చేయాల్సిన అవసరం లేదు, మన యూదులమైన మన ప్రధానమైన 7 పండగలు ఆచరించాల్సిన అవసరం లేదు. ఒకటి, మీరు ప్రార్థన చేయడం ద్వారా యేసుక్రీస్తు నామాన్ని మహిమపరచగలరు.
ఇందువలన దేవునికి మహిమ కలుగుతుంది. ఎందువలన? ఒకటి ప్రార్థన వలన, రెండోది ప్రేమ వలన. ఎవరిని ప్రేమించాలి? నేను ప్రేమిస్తున్నానండి, నన్ను నేను ప్రేమించుకుంటున్నానండి. మనల్ని మనం ప్రేమించుకోవడం కాదు, మనకు తెలియకుండా మనల్ని మనం ప్రేమించుకుంటాం. మనం చేసే పని అదే. స్నానం చేస్తున్నాం అంటే దేనికోసం? ఊరోళ్ళు ప్రేమించి కాదు, మనల్ని ప్రేమిస్తున్నాం. బిర్యానీ ఇంత తిన్నాం, ఎవరిని ప్రేమించి? నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి ఇంత బిర్యానీ తింటా అంటే ఆహారం మీద ప్రేమ, వస్త్రాల మీద ప్రేమ, అలంకారం మీద ప్రేమ కాదా? ఇవన్నీ ఎవరిని ప్రేమించుకుంటున్నారు? మనల్ని మనమే ప్రేమించు. స్వార్థ ప్రియులు, ద లవర్స్ ఆఫ్ సెల్ఫ్, వాళ్ళని వాళ్ళే ప్రేమించుకుంటున్నారు. నన్ను నేనే ప్రేమించుకుంటున్నాను, నన్ను నేను అవమానపరుచుకుంటానా? పబ్లిక్లో కాబట్టి నాలాంటి దుర్మార్గుడు ఎవడు లేడండి అని చెప్తారా? నాలాంటి మంచోడు నెల్లూరు జిల్లాలో లేడండి అని చెప్తారు. ఏమండి, అంతేనా కాదా? మనల్ని మనం ప్రేమించుకుంటున్నాం, తప్పేం లేదు, ప్రేమించుకోండి. కానీ నిన్ను నువ్వు ప్రేమించుకుంటున్నట్లుగా ఇతరులను ప్రేమించాలి. ఇతరుల కోసం ప్రాణం పెట్టబద్దులమై ఉన్నాం. యేసు ప్రభు ప్రేమించాడు, మాటలేనా? ప్రేమించిన ఆయన ప్రాణాన్ని పెట్టాడు. ఈ మధ్యాహ్న కాలంలో నా మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, దట్ ఈస్ అ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. సహోదరి సహోదరుల పట్ల నీకు బాధ్యత ఉంది, ప్రాణం పెట్టే బాధ్యత. అంటే ప్రాణము పెట్టునంతగా. అపోస్తలుడైన పౌలు ఒక మంచి మాట చెప్పాడు అకుల ప్రిస్కిలా గురించి. వాళ్ళ గురించి ఏం సాక్ష్యం చెప్పాడు చూడండి, ఒక అద్భుతమైన సాక్ష్యం. ఏమని చెప్పాడు? వాళ్ళు చీపండి, వాళ్ళు పనికి మాలిన వాళ్ళండి, విశ్వాసులండి, నా ద్వారా వాక్యం గుడారాలు గుట్టుకొని బతికేవాళ్ళండి అని అనలేదు. సాక్ష్యం చూడండి, 16వ అధ్యాయము 3వ వచనం. రోమా, క్రీస్తు యేసునందు ప్రిస్కిలాకును అకులకును ఎందుకు? 4, వారు నా ప్రాణం కొరకు ఏం చేశారంట? పౌలు పాస్టర్కి దశమ భాగం ఇచ్చారని కాదు, పౌలు పాస్టర్కి భోజనం పెట్టారని కాదు, పౌలు పాస్టర్కి ప్రాణం పెట్టడానికి కూడా తెగించారు. ఈ రోజులో అటువంటి ప్రేమ ఉందా? తన స్నేహితుని కోసం ప్రాణం పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ ఎక్కడ లేదు. ఏమంటే అంతేనా కదా? యోహాను సువార్త 15వ అధ్యాయంలో ప్రాణం పెట్టేదే గొప్ప ప్రేమ, ప్రాణం తీసేది కాదు ప్రేమ. ప్రాణం తీసేదాన్ని శాడిజం అన్నారు, క్రూరత్వం, దుష్టత్వం, ప్రతీకారం, పగ అన్నారు దాన్ని. రెండో విషయం మనం ఆలోచిస్తున్న విషయం, ఏం చేయాలంటే మనం ఒకరినొకడు మిక్కుటంగా ప్రేమించండి. దేవుని స్తోత్రం. చదవండి ఇంకో మాట, 4వ అధ్యాయం 9వ వచనం. సనుగు కొనకుండా, దేవుని స్తోత్రం, హల్లెలూయా. అక్కడ ఒక మాట మీకు గుర్తు చేస్తున్నాను, సనుగు కొనకుండా. సనుగుళ్ళు లేవా? ఏమా తొందరగా వెళ్ళి తొందర రండి అని చెప్తే మీకు సనుగుడు ఉండదా? వంట తొందరగా చేసి ముగించండి అంటే సనుగుడు ఉండదా? కాస్త వడ్డించండి మీరంటే సనుగుడు ఉండదా? కాస్త చేపలు ఎత్తండి, ఆ పని చేయండి, ఈ పని చేయండి, సనుగుడు ఉండదా? ఎవడి చెప్పడు, మాకే చెప్తుంటాడు, మమ్మలే దాడుతుంటాడు. ఏందో మరీనా సనుగుడు అంటే దాని అర్థం ఏంటంటే గ్రంబ్లింగ్, మర్మరింగ్ అంటే దాని అర్థం వాయిస్ పెంచకుండా. గ్రీకు భాషలో దాని అర్థం మన స్వరాన్ని పైకి చెప్పకుండా, బయట గట్టిగా చెప్పకుండా, పైకి ఒక విధంగా ఉంటాము, లోపల ఒక విధంగా ఉంటాం. ఎదురుగా ఉన్నప్పుడు ఒక విధంగా ఉంటాం, చాటుగా ఉన్నప్పుడు ఒక విధంగా ఉంటాం కాదా? బుచ్చి దగ్గర ఒక పాస్టర్ గారు ఉన్నాడు. ఆయన ఎదురుగా సంతోష్ పాస్టర్ గారు, ప్రెసిడెంట్ సార్, వందనాలు సార్, బాగున్నారు సార్, అది ఇది అంటాడు. చాటుకెళ్ళి వాడా సంతోష్ గడా పనికి మాలండి, అదండి ఇదండి. సరే నన్నంటే అన్నాడులే అనుకొని ప్రతి వాళ్ళని ఇదే అంటున్నాడు. ఒకరోజు చెప్పాను, పాస్టర్ గారు చాలా బాధతో చెప్తున్నాను, మీరు దయచేసి నువ్వు ఎదుట ఉన్నప్పుడు ఒక మనిషిని గౌరవించాల్సిన అవసరం లేదు, కానీ చాటుగా వెళ్ళి ఇలా తప్పుగా మాట్లాడడం లేదు సార్, సార్ వాడు అటువంటి వాడండి, వద్దు సార్ వదిలేసేయండి అని చాలాసార్లు ప్రేమపూర్వకంగా గద్దించాను ఆయన్ని. కానీ ఆయన మాట ఏం లేదు, అనివార్య కారణాల వల్ల ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళాడు, అది వేరే విషయాలేండి. నేను ఎందుకు చెప్తున్నానంటే సనుగుడు లేకుండా ఇశ్రాయేలు ప్రజల్లో అనేక మంది సరిహద్దులోకి సరిహద్దు వరకు వచ్చారు, సరిహద్దులు దాటి స్వాస్థ్యంలోకి ఎందుకు చేరలేకపోయారు? సనుగుతూ గొడుగుతున్న వారిని అరణ్యములో అకారపు అంజూరపు పండులాగా దేవుడు రాల్చేశాడట. సరిగారా? సాతానుడు వచ్చేస్తాడు. స్తుతించారా? సాతానుడు పారిపోతాడు. తమిళంలో ఒక పాట ఉంది, మురుమురుందా సాతాను వందెడువే
తుదిత్తాల్ సాతాను ఓడిడువే. స్తోత్రం. సాతాను పరిగెత్తాలంటే ఏం చేయాలి? సనుక్కుంటా ఉంటే వచ్చేస్తాడు. వెల్కమ్ అన, కమాన్ మై ఫ్రెండ్ అని ఇన్విటేషన్ అనమాట అది సాతానికి. సనుగుడు అనేది సాతానికి ఆహ్వానం, సనుగుడు అనేది సాతానికి సుస్వాగతం. వీడు మనోడు సనిగాడంటే వీడు మనోడే అనమాట అని వాడు మన దగ్గరికి వచ్చి మనతో స్నేహం చేస్తాడు. మనం ఆలోచిస్తున్నటువంటి మూడో విషయం అక్కడ రాయబడింది, సనుగు కొనకుండా ఒకనికొకడు అతిథి ప్రియులుగా ఉండాలి అని రాయబడింది బైబిల్లో. ఏంటట? అంటే మన ఇంటికి ఎవరు రావాలి? మనమే వేరే ఇళ్ళకి పోతాం అతిథులుగా, వాళ్ళ ఇంటికి పోయి భోజనం తింటాం, భోజన ప్రియులుగా మారుతాం. కానీ మనము భోజన ప్రియులుగానో కలహ ప్రియులుగా ఉండకూడదు, అతిథి ప్రియులుగా ఉండాలి. అతిథి దేవోభవ అన్నారు. మా ఇంటికి ఎవరు రారండి, మేము ఎవరు రానివ్వండి అంటున్నారు కొంతమంది. అంటే దాని అర్థం ఏంటి? మీరు పిసినారులు అయి ఉండాలి, ఇతరులను ప్రేమించలేని వాళ్ళు అయి ఉండాలి కాదు. అప్పుడప్పుడు చెప్తుంటాం, మేము ఇంటికి రావాలనుకుంటున్నాం బ్రదర్ అంటే, మీకోసం మా ద్వారాలు 24 గంటలు తెరవబడి ఉంటాయి అంటే, వద్దులే అమ్మా 24 గంటలు తెరవబడితే దొంగలు వచ్చే అవకాశం ఉంది, రాత్రుల్లో ఎదుకో తలుపులు వేసుకోండి అని చెప్తుంటాను నేను. మన మీద ప్రేమ వ్యక్తం చేయడానికి వాళ్ళు అంటున్నాం, బ్రదర్ మీకోసం ఆ డోర్స్ ఎప్పుడు ఓపెన్ అమ్మా, రాత్రి 10 దాటితే డోర్స్ క్లోజ్ చేసుకో. ఎందుకు చెప్తున్నానంటే, సనుగుడు అనేది ఎంత కష్టతరమైన విషయమో తెలుసు వాళ్ళకి. సనుగుడు వల్ల వచ్చినటువంటి నష్టం ఏంటో వాళ్ళకి తెలుసు. చదవండి ఒక మాట, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. సనుగుడు ఎంత డేంజరో. సనుగుడు అనేది పిరికివాడు చేసే పని. 10వ వచనం, 10:10. మీరు సనగకుడి, వారిలో కొందరు, దేవుని స్తోత్రం, సనిగిన వాళ్ళు ఏమైపోయారు? సంహారకుడు ఎవడు? సంహార దూత ఎవరు? ఇంటింటికి వచ్చి చూసిపోతున్నాడు, రక్తం ఉందో లేదో చూస్తున్నాడు, రక్తం ఉందా, ఓకే బతికారు. రక్తము చల్లబడలేదా, ఆ ఇంట్లో పెద్ద కుమారుని నేరుగా పోయి చంపి వాడిని గొంతు పిసికి చంపి వాడు వెళ్ళిపోతున్నాడు. ఉదయం లేచేసరికి పెద్ద కుమారులు అందరూ చచ్చిపోయారు, ఆడపిల్లలు బతికున్నారు. ప్రతి ఇంట్లో జ్యేష్ఠ కుమారుడు చచ్చిపోయాడు. ఇదేంటి అర్థం కాలేదు. వీళ్ళ ఇళ్లలో పెద్ద కుమారుడు చనిపోయినప్పుడు వీళ్ళు అడిగారు, మీ ఇంట్లో పెద్ద అబ్బాయి ఉన్నాడా, బతికున్నాడా? అరే ఉన్నాడే. మీ ఇంట్లో అందరిలో పెద్ద అబ్బాయిలు బతికున్నారు. ఇదేంటిది? గోషేను ప్రాంతంలో ఒక్కరి ఇంట్లో కూడా జ్యేష్ఠ కుమారుడు చనిపోలేదు. ఏంటి సీక్రెట్ అని అడిగితే, జస్ట్ అలా తిరిగినప్పుడు వారి ద్వారపు కమ్ముల మీద, గడప కమ్ముల మీద గొర్రెపిల్ల రక్తం ఉంది. నువ్వు సంహరించబడకుండా ఉండడానికి కారణం ఏంటంటే, గొర్రెపిల్ల రక్త ప్రోక్షణ నీ హృదయం మీద జరిగింది. గొర్రెపిల్ల వంటి క్రీస్తు యొక్క రక్త ప్రోక్షణ నీ హృదయ ద్వారం మీద జరిగింది కాబట్టి శత్రువు లోపలికి రాలేకపోయాడు. ఇట్ కవర్స్ యూ. లోపల మావాడు ఉన్నాడు, లోపల మావాడు ఉన్నారు, నో వెళ్ళిపోండి కాదా. పాత రోజుల్లో ఓ స్త్రీ రేపురా అని గోడల మీద రాస్తున్నారు. ఇప్పుడు లేదు మళ్ళీ ఆ తత్వం. ఓ స్త్రీ రేపురా, ఈ స్త్రీ అందరూ నేను చూస్తుందట, ఓహో ఇంట్లో మళ్ళీ రేపు రమ్మన్నారు, రేపు వద్దాంలే అనుకొని తిరిగి తిరిగి ఇసిగిపోయి ఇంటికి రాదంట. ఒకవేళ ఆ స్త్రీకి చదువు రాకపోతే ఏంటి పరిస్థితి? ఒకవేళ తెలుగు రానోడు, మా నానో అమ్మో ఉన్నప్పుడు తెలుగు రాయడం ఎందుకని మలయాళంలో రాసుకున్నారు. ఓ స్త్రీ నాడవెరుగా, ఓ ఉమెన్ కమ్ టుమారో అని ఇంగ్లీష్ రాస్తే ఇంగ్లీష్ రానప్పుడు ఆ స్త్రీ ఎవరో మరి తెలియదు. కానీ ఆ రోజుల్లో భయపడిపోయి అందరి ఇళ్ళ మీద ఓ స్త్రీ రేపురా, ఓ స్త్రీ రేపురా అని రాసుకునేవాళ్ళు. దేవుని వాక్యంలో రాయబడింది, గడప కమ్ముల మీద రక్తాన్ని చల్లుకున్నారు. ఎరికోలో వందలాది ఇళ్ళు ఉన్నాయి. ఒక ఇంటి కిటికీకి ఒక స్కార్లెట్ థ్రెడ్ ఒకటి ఉంది, ఎర్రని దారము రెపరెపలాడుతుంది. ఇదిగో ఆ ఇంటోళ్ళు మాత్రం బతికించండి, మిగతా వాళ్ళందరినీ చంపేయండి అన్నారు ఇశ్రాయేలు ప్రజలు. దేవుని స్తోత్రం. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. సనుగుడు లేని వారుగా అంటే దాని అర్థం సంతోషించే వాళ్ళుగా ఉండాలి. దేవుని బిడ్డలు ఎప్పుడు ఎలా ఉండాలి? దేవుని బిడ్డలు ఎప్పుడు ఏడు ముఖం వేసుకుంటారు. ఎందుకు మరి నాకు అర్థం కాదు. సంతోషమే ఉండదు, ఎప్పుడు ఇంత పెద్ద తీసుకొని కూర్చుంటారు. దేవుని బిడ్డలు సంతోషంగా ఉండాలండి. సంతోషంగా ఉన్నప్పుడు మీ మెదడులోంచి ఎండార్ఫిన్స్ అనేటువంటి ఎంజైమ్స్ విడుదలవుతాయి. నేను మర్చిపోయాను, మనం ఎప్పుడు సీరియస్గా ఉంటే మనం ఎండార్ఫిన్స్ కాదు, ఎండ్ అయిపోతాం. మనం కోప్పడి 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 ఎండ్ అయిపోతాం. కానీ సంతోషంగా ఉన్నప్పుడు ఎండార్ఫిన్స్ రిలీజ్ అవుతున్నాయి. అప్పుడు నీ మానసిక ఆరోగ్యం చక్కగా ఉంటుంది కదా. సంతోషం, కోపం, ఆవేశం
సగం మరణం. ఏమండి, సంతోషం సగం బలం అయితే ఆవేశం ఏంటి, సంతాపం ఏంటి? సంతాపం సగం మరణం. దిగులు పడి ఏడ్చి చచ్చిపోయిందండి ఆమె. ఎవరు సంతోషించి చచ్చిపోయిన వాళ్ళు ఇంతవరకు మానవ చరిత్రలో లేరు. ఏడ్చి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. ఏమండి, అంతేనా దయమాంటి గారు? నేను చెప్పింది కరెక్టేనా? ఏడ్చి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, కానీ సంతోషపడి చచ్చిన వాళ్ళు లేరు. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం. మూడో విషయం, అపోస్తలుడు అంటే పేతురు గారు. పేతురు అంటే ఏ అపోస్తలుడు? చాలాసార్లు చెప్పాను మీకు, అని మళ్ళీ చెప్తున్నాను. విశ్వాసపు అపోస్తలుడని పౌలుని పిలిచారు, ప్రేమ అపోస్తలుడని యోహాన్ని పిలిచారు. పేతురు ఎవరు? ఇంతకుముందు 2-3 సార్లు నేను చెప్పింటా నేను. నిరీక్షణకు అపోస్తలుడు. Paul was the apostle of love. Paul was the apostle of faith. John was apostle of love. And Peter was the apostle of hope. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే బైబిల్లో లేదులేండి పౌలు దానికి అపోస్తలుడు అని. బైబిల్ పండితులు ఇలా విభజించారు. పేతురు దేనికంటే అపోస్తలుడు అంటే ఏంటో అర్థం? ఫ్యూచర్కి, భవిష్యత్తును గురించి. నా జీవితం నాశనం అయిపోయింది. ఏం జీవితం? పెళ్లి చేసుకొని ఇలా ఏడ్చాం, పిల్లలు పుట్టి ఇలా ఏడ్చారు. నిరీక్షణ ఏమనుందా? లేదు, నిరీక్షణ లేదు. పోయిన 2 రోజుల క్రితం ఒక ఇంట్లో ఉన్నాను. అమ్మా, నీ భర్త చనిపోయిన బాధపడాల్సిన అవసరం లేదు. రీస్టార్ట్ యువర్ లైఫ్. నీ జీవితాన్ని కొత్తదిగా ఆరంభించు. ఒక్కదాని మీద ఒకటి కష్టాలు వచ్చేసి అయ్యారు, ఎలా చేయాలి సార్ అని ఒక పాస్టర్ గారి కోడలు మాట్లాడింది. తన భర్త చనిపోయాడు, తన కుమార్తె వేరొక వ్యక్తితో అన్యజనుడితో వెళ్ళిపోయింది. కుటుంబాల్లో సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇంచుమించు 60 లక్షలకు పైగా అప్పులు కట్టాల్సిన పరిస్థితి. చూడండి, ఇటువంటి పరిస్థితుల్లోంచి మెల్లగా చెప్తుంది, దేవుడు కార్యం చేస్తున్నాడు. పాస్టర్ గారు ప్రార్థన చేయండి, పరిస్థితులు మారుతున్నాయి. నేను చెప్పాను, ఆ రోజు చెప్పాను, రీస్టార్ట్ యువర్ లైఫ్. నీ జీవితాన్ని ప్రతిరోజు కొత్తదిగా ఆరంభించు. రీస్టార్ట్ ఇట్ ఎవ్రీడే. ప్రతిరోజు కొత్తదిగా ఆరంభించు. నిన్నటి నిరాశను వదిలిపెట్టేసి నేటి నిరీక్షణతో ముందుకు సాగిపో. కాదా? నిన్నటి నిస్పృహలతో కాదు నువ్వు జీవించాల్సింది, నేడొక నిరీక్షణతో జీవించాలి. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మూడో విషయం, ప్రమోదము, ప్రహర్షము, సంతోషముతో జీవించడం. 1 ప్రార్థన, 2 ప్రేమ, 3వది సంతోషం అని కాకుండా ప్రమోదం అంటే ప్రహర్షం, సంతోషం. ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును. ఏడుస్తూ ఉండండి, ఏడు మొఖాలు వేసుకొని కూర్చోండి, కోపిస్తులుగా ఉండండి, అలుగుతూ ఉండండి అని బైబిల్లో లేదు. ఆనందించండి అని ఉంది, కానీ అలగమని ఉందా బైబిల్లో? దేవుని వీళ్ళు ఊరిని అలుగుతుంటారు కాదా? ఆనందంగా ఉంటే ముఖం వెలిగిపోద్ది, కోపంగా ఉంటే ముఖం ఎర్రగా ఉంటుంది, అలిగితే ముఖం నల్లగా ఉంటుంది. ఏమండి, అంతేనా కాదా? మన ముఖమే, ఈ ముఖమే. ఆనందంగా ఉన్నప్పుడు ముఖం వెలిగిపోద్ది, బాగా వెలిగిపోతుందండి ఆ ముఖం. కోపంగా ఉన్నప్పుడు ఎర్రగా రాక్షసు ఉన్నట్టు. అదే అలిగినప్పుడు ముఖం నల్లబుచ్చుకుందండి, చిన్నబుచ్చుకుందండి. ఇప్పుడు తెల్లటి ముఖాన్ని కోరుకుంటున్నారా, ఎర్రటి ముఖాన్ని కోరుకుంటున్నారా? నల్లటి ఏ ముఖాన్ని కోరుకుంటాం? నవ్వండి అమ్మా, సంతోషంగా ఉండండి. సంతోషంగా ఉంటే మిమ్మల్ని చూడాలనిపిస్తుంది. మీరందరూ ఏడు మొక్కలు వస్తే మేము చూడబుద్ధి కాదు మాకు, కాదా? నవ్వుతూ ఉంటే పర్లేదు, దేవుని బిడ్డ చూడండి, ఆమెను చూసి నేర్చుకోండి. ఎప్పుడు నవ్వుతుంటుంది, దేవుని స్తోత్రం. ఎప్పుడు నవ్వుతూ సంతోషంగా ఉండాలి. సనుగుడు గొనుగుడు లేకుండా, సంశయాలు లేకుండా మనం అలాగ ఉన్నట్లయితే దేవుని నామాన్ని మేము పరచగలం. 4వ విషయం నేను చెప్పి ముగిస్తాను. 11వ వచనం, 4వ వచనం. ఒకడు బోధించినలా, బోధ చేసిన ఎడలా ఎలా చేయాలంట? దేవుని మాటలు చెప్పినట్టు చెప్పాలి. ఏదో కట్టుకథలు పెట్టకథలు చెప్పినట్టు కాదు. రూల్, ఒకడు బోధించిన ఎడలా దేవోక్తులను బోధించినట్టు బోధించాలి. అక్కడ రాయబడిన మరొక మాట, ఎవడైనా ఒకడు ఉపచారము చేసిన ఎడలా. అంటే ఏమని అర్థం అంటే పరిచర్య చేయడము. దీనికి అంతటికి ఒక మాట చెప్పాను నేను. పరిచర్య ద్వారా మనము దేవుని నామాన్ని మయంపరచవచ్చు.
మన విధానాల ద్వారా కనీసం 10 మందిని ఆగిపోతున్నారు. పలానా ఆమె వస్తుందంటే అందుకని నేను రాను అని ఒక ఆమె ఆగిపోయింది. ఆమె ఎవరి వల్ల రాకుండా ఉందో ఆమె రాకుండా పోయింది, ఆగిపోయిన ఆమె ఆగిపోయినట్టుగానే ఉంది. ఇలా ఉంటాయి కొంతమంది పరిస్థితులు. 4వ విషయం, పరిచర్య ద్వారా ఇందువలన, చదవండి ఇప్పుడు, ఇందువలన దేవుడు అన్నిట్లో, దేవాది దేవుడు మన సృష్టికర్త అయిన దేవుడు అన్నిటిలో మహిమ పరచబడతాడు. యువర్ గాడ్ విల్ బి గ్లోరిఫైడ్. ఎప్పుడు మహిమ కలుగుతుంది? స్తోత్రం 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 అన్నం కాదు. ఇంగ్లీష్లో ఒక తర్జుమాలో రాయబడింది, ఇందువలన గాడ్ వుడ్ బి ప్రైజ్డ్. ఏమంటే ఇంగ్లీష్లో ఏముంది? దేవుడు స్తుతించబడతాడు. దేనివలన? 1 ప్రార్థన వలన, 2 ప్రేమ వలన, 3 ప్రమోదం వలన, 4వది పరిచర్య వలన. ఆదివారం మేమే ప్రసంగం చేయాల్సిన అవసరం లేదు. మీరు ఏం చేయాలి ఆదివారం? ఏమండి ఆదివారం ఏం చేయాలి మీరు? అమ్మా చెప్పండి, వాక్యం చెప్పండి. వాక్యం చూసి చదవడం కూడా కష్టంగా ఉంది. ఈ లేపు ఎందుకు నిలబడుతున్నాం? ఎవడైనా మీరు కూడుకున్నప్పుడు, చదవండి ఒక మాట, ముగిచ్చేస్తున్నాను నేను. స్తోత్రం. ఎక్కడుంది అది? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం. 1 కొరింథీ 26. సహోదరులారా, మీరు కూడి వచ్చినప్పుడు, సండే కానీ వీక్లీ డేస్లో కానీ సాటర్డే కానీ ఏదో రోజు కూడి వచ్చినప్పుడు, ఒకడు 4 కీర్తనలు పాడాలని కాదు. అమ్మా నువ్వు కూడా పాడగలవు కదా, నువ్వు పాడు. ఒకడు 1 కీర్తన పాడవలని ఉన్నాడు. ఈ బొంగురు గొంతు వేసుకొని గొంతు పోయినటువంటి రాసుకున్నట్టు నా దగ్గర పాట పాడని సిస్టం మరి ఒకడు మా బోటోళ్ళు ఏం చేయమమ్మా నాకు బోధించాలనిపిస్తున్నా, వద్దు నువ్వు పాట పాడలే, మేము బోధిస్తాములే అని కాకుండా మరి ఒకడు సరే అంటే ఏమని అర్థం? సంఘానికి వచ్చే వాళ్ళందరూ ఏం చేయాలి? అందరూ వచ్చి వీక్షకుల్లాగా వచ్చి కూర్చొని బాగానే చెప్పారండి, మంచి భోజనాలు బాగానే ఉన్నాయండి, కాస్త చికెన్ ఉంటే బాగుండేదండి అనే అభిప్రాయం వ్యక్తం చేయడం కాదు. ఎంతమంది ఉన్నారు? ఒకడు ఏం చేయాలంట? కీర్తన పాడవలనని ఉన్నాడు. దానికి స్పెషల్ సింగర్ అవసరం లేదు. ఎందుకో మరి నాకు పాట పాడాలనిపించిందండి. నువ్వే సింగర్ అంటాయా? స్కేల్ తెలుసా నీకు? నాకు స్కేల్ పెన్సిల్ నాకెందుకండి, అవి వదిలేసాను నేను అని చెప్పాను. ఈ అక్కడక్కడ పాటలు పాడేవాళ్ళు ఆ జీ మైనర్, ఎఫ్ మైనర్ అంటుంటే ఏదేదో మనం ఏదో ఒకటి చెప్పాలనిపిస్తుంది నాకు. మనం ఏదో ఒకటి చెప్పి వాళ్ళు ఏం వాయిస్తారని ఎందుకు వచ్చిన తలనొప్పి అనుకుంటుంటా నేను. స్తోత్రం కాదా? స్తోత్రం. లేదు, నా మాటలు నేను ఇక్కడ ముగించేస్తున్నాను. ఒకడు మరి ఒకడు. సంఘములో ఉన్న వాళ్ళందరూ ఏం చేయాలి? అందరూ ఏదో బాధ్యత తీసుకోవాలి. పాస్టరే సావాలి, పాస్టరే ఓడవాలి, పాస్టరే స్టార్ట్ చేసుకోవాలి, పాస్టరే మైక్ లాంచ్ చేసుకోవాలి, పాస్టరే ప్రత్యేకమైన పాట, పాస్టరే వర్షిప్, పాస్టరే ప్రసంగం, పాస్టరే అన్ని పాస్టర్. ఇంకా మీరేం చేస్తారు? దిష్టి బొమ్మలాగా కూర్చుంటారు అంతేగా. ఇక్కడ ఏమని రాయబడింది? ఒకడు కీర్తన పాడవలనని ఉన్నాడు, మరి ఒకడు బోధింపవలనని ఉన్నాడు, మరి ఒకడు మనకేమో బయలుపరచబడ్డం లేదే, అది కదా సమస్య. ఏమండి మనకేం బయలుపరచబడుతుంది? ఏమి లేవుగా. ఒకడు తనకు బయలుపరచబడింది, మరి ఒకడు అందరూ భాషలతో మాట్లాడమని కాదు. ఈ కొన్ని పెంతుకో సంఘాలు అందరూ కూర్చొని అని మాట్లాడుతున్నారు. దేవుని వాక్యంలో రాయబడింది ఒకడు భాషతో మాట్లాడవాలని ఉన్నాడు. మీరందరూ ఒకేసారి మాట్లాడితే ఎలా ఉంటుంది? మీరందరూ నాతో ఒకే సమయంలో మాట్లాడతారు. అమ్మా మీకు నమస్కారం అమ్మా, ఎవరో ఒకరు మాట్లాడమ్మా, దివ్య ముందు నువ్వు చెప్పు. ఆమె చిన్న పాస్టర్మ్మ కాబట్టి ఆమెకు అవకాశం ఇద్దామండి. అందరూ ఒకేసారి అమ్మా మీకు ఇందాక చెప్పాను, అందరూ ఒకటి చెప్పిన దానికి భాషతో మాట్లాడిన దానికి 100 మంది అర్థం చెప్తే ఎట్టుంటుంది? ఏమని రాయబడింది? ఎవడు ఏం చేసినా గుర్తుపెట్టుకోండి, ఒకటే విషయం చెప్తున్నాను. పౌలు గారు సరే సమస్తమును సంఘంలో ఏం చేయాలి? ఇవి జరగాలి, ఇన్ని పనులు జరగాలి, జరగడం లేదుగా. మేము 2వ ప్రసంగానికి వెళ్తామండి, మేము మొదటి దానికి వెళ్తామండి, మేము కాసేపు కూర్చొని వెళ్తామండి, కాసేపు ఆశీర్వాదానికి వెళ్తామండి అనేవాళ్ళు లేరా? స్తోత్రం. హల్లెలూయా. నా మాటలు ముగిస్తున్నాను. ఇందువలన దేవునికి మహిమ కలుగుతుంది. దేవుడు మహిమపరచబడతాడు. ఎందువలన? 1 ప్రార్థన చేయడం ద్వారా, 2వది ప్రేమించడం ద్వారా, ద్వేషించడం ద్వారా ఏమవుతుంది?
మహిమ కలుగుతుంది సాతానుకు. ఏమండి? ప్రార్థించకపోతే సాతానుకు మహిమ, ప్రార్థిస్తే దేవునికి మహిమ. ప్రేమిస్తే దేవునికి మహిమ, ప్రేమించకపోతే సాతానుకు మహిమ. మనకు తెలియకుండా మనం సాతాన్ని మహిమపరిచేస్తున్నాం. చిన్న సమస్య రాగానే మనకు సాతానే దేవుడు గుర్తురాడు. సాతాను ఒకటే శోధనలండి. సాతాను శోధనలు కాదు ఇవి, దేవుడు అనుమతించినవి ఉన్నాయి, నీ స్వయం కృతాపరాధం ఉన్నాయి, నీ బుద్ధిహీనత వలన చేసుకునే పనులు ఉంటాయి కాదా. ప్రతిదానికి వాడిని దడుతుంటాం మనం. ఎవడిని? చిన్న జలుబు వచ్చినా వాడేనండి కారణం, సాతానండి. చిన్న దగ్గు వచ్చినా, తుమ్ము వచ్చినా, షుగర్ లెవెల్స్ పెరిగినప్ప సాతాను శోధనలండి కాదా. ఫోను పగిలిపోయినా ఏమంటున్నాం? సాతానుడండి. అబ్బా ఆయన ఎప్పుడు కార్యం అంటున్నాడో అప్పుడల్లా ఇవి జరుగుతున్నాయండి కాదా. మనం అనలేదా మనలో చాలామంది? దేవుని స్తోత్రం. సాతానుడు చాలా బాధపడుతున్నాడట. ఒకరోజు దిగులుగా కూర్చున్న సాతాను, ఏమండి సాతాను గారు ఏంటి దిగులుగా ఉన్నారు, ఏంటి మీరు డల్గా ఉన్నారు, మామూలుగా అలా ఉండరు కదా అంటే, ఈ క్రైస్తవులు ప్రతి దానికి నన్ను తిడుతున్నారండి. ఓహో అదా నీ బాధ, అసలు నువ్వే కదా దీనికి అంతటి కానీ నేనేం చేస్తున్నాను, నేనేం చేయనండి అని చెప్పేసి, నువ్వేం చేయవా, నేనేం చేయనండి అని చెప్పేసి, చూడండి నేనేం చేస్తాను అని చెప్పేసి ఒక చిన్న స్వీట్ ముక్కని గోడకి అతికించి పెట్టాడట. ఇంతేనండి, నేను ఇంకేం చేయను, నా పని అయిపోయింది. ఈ స్వీట్ ముక్కను తినడానికి ఈగలు వచ్చాయి, ఈగను పట్టుకోవడానికి బల్లి వచ్చింది. ఈ బల్లి ఆ దారిన వెళ్తున్నటువంటి ఒకడి మీద, సర్వర్ మీద బల్లి పడింది. ఈడు బల్లి ఎదిరించాడు, వాడి చేతిలోనో సాంబార్ ఇంకోటి మీద పడింది. నా మీద సాంబార్ వేస్తావా అని వాడు వీడిని కొట్టాడు, మా వాడిని కొడతావా అని. మొత్తం గందరగోళం అయిపోయింది. ఇప్పుడు చెప్పండి సార్ తప్పెవరిది, నాదా అని అడుగుతున్నాడు సాతాను. తప్పెవరిది? నేను జస్ట్ స్వీట్ అతికించి వెళ్ళాను, ఈగలు వచ్చాయి, తప్పు నాదా? బల్లి వచ్చింది, తప్పు నాదా? ఆ బల్లి వాడి మీద పడింది తప్ప, వాడు సాంబారు వేరే ఒకటి మీద వేడివేడి సాంబారు పోసాడు తప్ప, నా తప్పేందండి? అందరూ ప్రతిదాని, మీ క్రైస్తవులండి మరి ప్రతిదానికి నన్ను తిడుతున్నారండి, ఇది నాకు బాధగా ఉంది అని అన్నాడట సాతానుడు. రెఫరెన్స్ ఎక్కడుందని అడగొద్దు. స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా. 4 విషయాల ద్వారా నువ్వు దేవుని నామాన్ని మహిమపరచవచ్చు. నీవు మహిమ మహిమ గ్లోరీ గ్లోరీ అనడం వల్ల నీకు దేవుని మహిమ రాదు. కానీ 1 ప్రార్థించడం వలన, ప్రేమించడం ద్వారా, ప్రమోదముతో ఉండడం వల్ల ఎప్పుడు సంతోషంగా ఉండాలి, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి. 4వది పరిచర్య చేయడం ద్వారా, ప్రభు సేవ చేయడం ద్వారా నువ్వు ప్రభువుని మహిమపరచగలవు. ఉదయం 2 గంటలకు వచ్చాను నేను, 6:30 7 గంటలకు లేచాను. అలసట్లేదు నాకు. ఒకరోజు 3-4 ప్రసంగాలు చేస్తాను. ఒకరోజు శాంతి టీవీకి వెళ్ళి 8, ఒకరోజు 17 ప్రసంగాలు చేశాను. శాంతి టీవీ చరిత్రలో ఎవరు చేయని 17 ప్రసంగాలు ఒకే రోజు చేశాను. 17 అరగంటలు ఎంత అవుతాయి ఏమండి? ఎక్కడన్నా అటు ఇటు తిరిగి ప్రసంగం చేయొచ్చు. శాంతి టీవీ స్టూడియోలో ఇంతే. అటు గదిలితే సార్ అది మిమ్మల్ని కవర్ చేయదు సార్, ఏం చేయాలి ఇప్పుడు? ఇంకా కథలకుండా దిష్టి బొమ్మలా కూర్చొని చెప్తూ ఉండాలి. ఇక్కడన్నా కాస్త అటు ఇటు తిరిగి బల్ల గుద్ది అటు చేసి ఇటు చేసి ఏమో మాదయ్య మా ఆంటీ గారు ఏమండి వాళ్ళు అనవచ్చు. శాంతి టీవీలో అనే అవకాశం ఉందా? లేదంటే చెప్పాలి. ఎలా ఉంటుంది పరిస్థితి? బలం ఇస్తున్నాడు దేవుడు. మనం చేయడం లేదు, దేవుడు మన చేత చేయిస్తున్నాడు. నువ్వు చేయలేవు, దేవుడు నీ చేత చేయిస్తాడు. నువ్వు మాట్లాడలేవు, దేవుడు నీ చేత మాట్లాడిస్తాడు. నువ్వు దీన్ని అధిగమించలేవు, నీ చేత దీన్ని అధిగమింపజేస్తాడు. నువ్వు జయించలేవు, నువ్వు జయించేటట్టు దేవుడు చేస్తాడు. నన్ను బలపరచు వాని ద్వారా నేను సమస్తము చేయగలను. అందరం కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన స్తోత్రం.